ఇటు విద్యుత్ శాఖ ఆర్టిజన్ ఉద్యోగులు రాష్ట్ర సర్కారుపై జంగు సైరన్ మోగించారు. తమ డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెకు దిగారు. రెండో రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా రాజధాని నగరంలో కాక పుట్టించారు విద్యుత్ ఆర్టిజన్స్. మింటో కాంపౌండ్లో ఉన్నటువంటి TGSPDCL కార్యాలయం వద్ద వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. తమ సమ్మెతో ఒక్కో పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుందని, గ్రిడ్ కుప్పకూలితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు ఆర్టిజన్స్. తామేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఎన్నికల ముందు రేవంత్ భట్టి ఇచ్చిన హామీల కోసమే తాము సమ్మెకు దిగామని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. విద్యుత్ సంస్థల్లో పనిచేసే ఆర్టిజన్ ఉద్యోగులు కథం తొక్కారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టిజన్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సమ్మె కూడా కొనసాగిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అటు KTPS ఏదైతే భూపాలపల్లిలో ఉన్నటువంటి KTPSలో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. మరొకటి 2 రోజుల పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా విద్యుత్ సరఫరా పూర్తిగా స్తంభించేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. విద్యుత్ సంస్థల్లో పనిచేసేటువంటి ఆర్టిజన్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మింటి కాంపౌండ్లో ఉన్నటువంటి TGSPDCL కార్యాలయం ముందు వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తూ ఇటు మహిళా ఉద్యోగులతో పాటు పురుష ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. SEB సర్వీస్ రూల్స్ ఏవైతున్నాయో వాటిని అమలు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి రెగ్యులరైజ్ చేయాలి, ఖచ్చితంగా 2026 వేతన సవరణను కూడా ఖచ్చితంగా అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది ఆర్టిజన్ ఉద్యోగులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయండి. ఏంటి మీ డిమాండ్లు ఏంటి, ఎందుకు సమ్మెకు పూనుకున్నారు? ముఖ్యంగా మా తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు సమ్మె 2వ రోజు కొనసాగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు, అదేవిధంగా 1,400 మంది అన్మెంట్ కార్మికులు, అదేవిధంగా 2016 కంటే ముందు కొంతమంది కాంట్రాక్టర్ తప్పిదాల వల్ల మిగిలిపోయిన 126 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆర్టిజన్ కార్మికులు చేయాలని, దాంతోపాటు ముఖ్యంగా మాకు APSB సర్వీసులు అమలు చేయాలని కూడా ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. మీ అందరూ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పి గౌరవనీయులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పాదయాత్రలో చెప్పడం జరిగింది. మేము వేచి చూసినాం. 2.5 సంవత్సరాలైంది గవర్నమెంట్ నుంచి అనేక రకాలుగా మేము ఉద్యమాలు చేసినాం, రిప్రజెంటేటివ్స్ ఇచ్చినాం, అయినా కానీ మా సమస్య పరిష్కారం కాలేదు. గతిలేని పరిస్థితుల్లో మేము ఇక్కడ సమ్మెకు చేయాల్సి వస్తుంది. కార్మికులందరూ కూడా, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మేము ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి వ్యతిరేకం కాదు. మా న్యాయమైన డిమాండ్ల కోసం మేము కొట్లాడుతూ ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా పొట్టగుడి కోసం, మాకు జరుగుతున్న అన్యాయం కోసం, మా యొక్క ఏవైతే APSB రూల్స్ ఉన్నాయో అవి అమలు చేయకపోవడం వల్ల మేము అన్యాయం గురవుతా ఉన్నాం. ఈ తెలంగాణ తెచ్చుకుంది ఆత్మగౌరవం కోసం. ఈ యొక్క ఆర్టిజన్ కార్మికులే పోలీకి పనిచేస్తూ ఉన్నారు, రాత్రి బావులు పనిచేస్తూ ఉన్నారు. మీరు ఏదైతే ప్రజాపాఠ మొదలుపెట్టారో దాన్ని 8 గంటలకు పోయి రాత్రి 12 గంటల దాకా మేము డ్యూటీ చేసిన సందర్భంలో అయినా కూడా మీరు మనం పట్టించుకోకపోతే చాలా ఇబ్బందిగా ఉంది. మా యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలా. మేము ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము అడిగే డిమాండ్ ఫైనాన్షియల్ కానే కాదు, మేము జీతాలు పెంచమని అడగట్లేదు. ఏవైతే APSB సర్వీస్ రూల్స్ ఉన్నాయో గత అనేక సంవత్సరాలుగా ఏవైతే సర్వీస్ రూల్స్, ఈ ఎగ్జిస్టింగ్ రూల్స్ ఏవైతే ఓఎన్ఎస్ స్టాఫ్కి అమలవుతున్నాయో అవే రూల్ అమలు చేయమంటాం తప్పించి మేము ఎక్కడ కూడా వేరే కోరికలు కోరతలేదు. ఈ సంస్థను నమ్ముకొని పనిచేస్తున్న 15-20 పనిచేస్తున్న ఎవరైతే పీస్టెడ్ కార్మికులు 6,000 మంది కార్మికులు వాళ్ళందరికీ జీవో నంబర్ 11 మినిమం వేజ్ అమలు చేయమంటున్నాం. అంతే తప్పించి గొంతమే కోరికలు కోరట్లేదు సార్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఒకవేళ చర్చలకు పిలిస్తే మీరు ఏం మాట్లాడారు? ఇది 2-3 రోజుల నుంచి వస్తున్నటువంటి సమస్య కాదు. దాదాపు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల నుంచి మేము రిప్రజెంటేషన్లు ఇస్తూ ఉన్నాం. పాదయాత్ర చేసినప్పుడు ఖమ్మంలో ఆ పాదయాత్రలో రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మేము మీ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి కార్మికులకు న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి గారు మెమోరాండం ఇచ్చినాం. రేవంత్ రెడ్డి గారికి మీరు ఇచ్చిన హామీ ప్రకారం మా సమస్యలన్నింటినీ పరిష్కారం చేయమని దాదాపు 2 సంవత్సరాల నుంచి రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం, నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం, ఐక్య ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. అయినా పట్టించుకోవడం లేదు కాబట్టే సమ్మె నోటీస్ ఇచ్చినాం. గత నెల 17వ తారీఖు సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె నోటీస్ ఇచ్చి 18 రోజులు అయినా కానీ స్పందించలేదు. దపదపాలుగా ఇదే SPDCL ఆఫీస్ ముందు దాదాపు 8,000-10,000 మందితోటి ధర్నా చేసినాం. డివిజన్ ఆఫీసుల ముందు ధర్నాలు చేసినాం, సర్కిల్ ఆఫీసుల ముందు వంట వార్పు చేసినాం. 7వ తారీఖు వరంగల్ చెలో వరంగల్ కార్యక్రమంలో దాదాపు 15,000 మంది హాజరైనాం. అప్పటికీ కూడా యాజమాన్యం ప్రభుత్వం స్పందించలేదు, మాతోటి చర్చలు జరపలేదు, మా డిమాండ్స్ అడగలేదు. మా డిమాండ్స్ ఏం గొంతెమ్మ కోరికలు కాదు. ఈ విద్యుత్ సంస్థలు ఏర్పడ్డ నాడే ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్ చేసినటువంటి చరిత్ర ఉంది. మజ్దూర్ అని, VEW అని, NMR అని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను 7,114 మందిని పర్మనెంట్ చేసినటువంటి చరిత్ర ఉంది. ఆ రకంగానే మా అందరికీ కూడా అడ్జస్టింగ్ సర్వీస్ రూల్స్, ఒకే సంస్థ ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్హతను బట్టి ప్రతి ఉద్యోగి చదువును బట్టి కన్వర్షన్ చేయాలంటా ఉన్నాం. ఇంకా 1,600 మంది SPDCLనేమో ఆర్టిజన్గా గుర్తించారు, NPDCLనేమో అన్మెన్డ్ వర్కర్స్గా
కొనసాగిస్తూ ఉన్నారు. పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు. పోల్ టు పోల్ వర్కర్స్ కాలిపోయి కింద పడి చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఎలాంటి బెనిఫిట్స్ లేదు. వాళ్ళు రోడ్డు మీద పడి అన్నమో రామచంద్రాన్ని అల్మటిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా 6,500 మంది ఇందులో బిల్ కలెక్టర్స్ ఉంటారు. అంటే ఇంటింటికి పోయి బిల్లు వసూలు చేసేవారు. వీరికి ఒక బిల్లు వసూలు చేస్తే ₹2.50 వస్తుంది. ఈ గృహజ్యోతి వచ్చినాక వీళ్ళ ఉద్యోగంలో వీళ్ళకు మొత్తం ఫీజు రేట్ తగ్గిపోయింది. ఎందుకంటే ఆన్లైన్లో కడుతున్నారు కొందరేమో గృహజ్యోతిలో ఉన్నారు. అంటే వీళ్ళకు రావాల్సినటువంటి ఫీజు రేట్ రాక ₹1000 ఉద్యోగం చేస్తారు. వీళ్ళ కుటుంబాలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో గృహజ్యోతి ఒకటి. ఈ గృహజ్యోతి వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు పని లేకుండా పోయి ₹1000 జీతంతో కుటుంబం గడవలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి డిమాండ్స్ను పరిష్కారం చేయమని యాజమాన్యానికి చెప్తా ఉన్నాం మేము. ఆర్టిజన్స్కి జనరల్ సీలింగ్ 2 లక్షలు అండి, మేజర్ సీలింగ్ లేదు. ఎస్ఎఫ్ఎంఎస్ 12 లక్షలు. అదే రెగ్యులర్ ఎంప్లాయీకి అయితే జనరల్ సీలింగ్ 10 లక్షలు అండి, మేజర్ సీలింగ్ 15 లక్షలు, ఎస్ఎఫ్ఎంఎస్ 12 లక్షలు. అంటే మా ప్రాణాలు కావండి. మాకు ఎర్న్ లీవ్స్, మెడికల్ లీవ్స్ ఏవి లేవు. మాకు కావాల్సింది ఏపీఎస్బి రూల్స్. అవి ఖచ్చితంగా వస్తేనే మా జీవితాలు బాగుపడేది. ఖచ్చితంగా ఏపీఎస్బీ రూల్స్ అమలు చేయడంతో పాటు విద్యార్థులను బట్టి ఆ ప్రమోషన్లు కూడా కల్పించాలి. అంతేకాకుండా పూర్తి స్థాయిలో 2026కు వేతన సవరణ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తమతో చర్చలు జరిపించాలి. ఎస్మా ప్రయోగిస్తే మాత్రం దానికి పర్యవసనాలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్యామ్తో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.